షాప్లో అడిగానన్నాడు. నాకు ఎంత బాధేసిందో. తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి ట్యాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చీర మంచిది కొనుక్కోవడం మానేసి మీకోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు. తాము బంగారం చేయించుకోవడం మానేసి మీ పెళ్లికి రేపు నగల కోసం దాస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మని నాన్నని మోసం చేయడం, అమ్మా నాన్న చెప్పినట్టు బ్రతకకపోవడం కృతజ్ఞత. అందుకని కనీసంలో కనీసం ఎప్పుడైనా ఒక తప్పు ఆలోచన వస్తే మీ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషించేలా మనం సంస్కారంతో బ్రతకాలి అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దేశానికి గౌరవం తేగలిగిన వాళ్ళు మీరే.